వామ్మో! స్నానం చేయడానికి బిస్లరీ వాటర్ అడిగిన హీరోయిన్. ఈమె లెవెల్ మామూలుగా లేదే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి వాళ్ళలో సీనియర్ నటి శ్రీవిద్య ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఈమె ప్రయాణం ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీవిద్య అనంతరం హీరోయిన్ గా అద్భుతమైన సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇప్పటికీ శ్రీవిద్య సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. దాదాపు 800కి పైగా సినిమాల్లో నటించిన ఆమె నటనతో పాటు పాటలు పాడడంలోనూ డబ్బింగ్ లోనూ తన ప్రతిభను కనబరిచారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఈమె స్నానం చేయాలంటే తప్పనిసరిగా బిస్లరీ వాటర్ ఉండాల్సిందే అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. అప్పట్లో ఓ తెలుగు సినిమా షూటింగ్ రాజమహేంద్రవరం వద్ద జరుగుతుంది. ఆ సమయంలో గోదావరి నది నీటిలో స్నానం చేయాలని చెప్పారు. అయితే ఈమె మాత్రం గోదావరి నీటితో స్నానం చేస్తే తన గ్లామర్ దెబ్బతింటుందని, నేను స్నానం చేయాలి అంటే తప్పనిసరిగా బిస్లరీ వాటర్ తెప్పించాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారట. ఇలా ఈమె స్నానానికి బిస్లరీ వాటర్ కావాల్సిందేనని మొండి పట్టుబట్టడంతో చేసేదేమీ లేక నిర్మాతలు ఈమె కోసం 2 బకెట్ల బిస్లరీ వాటర్ తెప్పించిన అనంతరం స్నానం చేశారని తెలుస్తోంది. అయితే అప్పట్లో బిస్లరీ వాటర్ ఒక్కో బాటిల్ ధర 6 రూపాయలు ఉండేది. తాజాగా ఈ విషయం బయటపడడంతో అప్పట్లో ఈమెకు ఆ రేంజ్ లో క్రేజ్ ఉండేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.